దుబ్బ ప్రాంతంలో 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మత్తు పదార్థాలతో పాటు అనుమానితుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని రాజారాం దుబ్బ ప్రాంతంలో 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు అధికారులు. అనుమానితుల ఇంటింటికి వెళ్లి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశారు. 5 వాహనాలను సీజ్ చేశారు. వారి ధృవపత్రాలు చూసి వాహనాలు అప్పచెప్తామని డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. మాదక ద్రవ్యాలతో జరిగే నష్టాలను ప్రజలకు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఎస్పీతో పాటు సిఐలు తుల శ్రీధర్, తిరుపయ్య, రవికుమార్లు ఉన్నారు. ఎవరైతే ఇళ్ళలో ఉంటున్నారో మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీస్ కూడా సేఫ్ ఉంటుంది. 5 o'clock నుంచి రాజారాం దుబ్బాలో కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. ఎస్పీ గారి మన కామారెడ్డి ఎస్పీ గారు రాజేశ్వర ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం మొత్తం స్టాఫ్ 150 మంది సిబ్బందితోటి ఇక్కడ కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. కార్డన్ సర్చ్లో భాగంగా 125 వెహికల్స్, అందులో కార్లు, ఆటోలు, సైకిల్ మోటార్లు అన్నీ కలిసి కూడా సీజ్ చేయడం జరిగింది. అవి వెరిఫై చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఎవరైనా సస్పెక్ట్స్ కూడా చెక్ చేయడం జరిగింది. పాపులా నది వైపు ప్రతి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో ఎవరు కూడా క్రిమినల్స్ సస్పెక్ట్స్ ఎవరు దొరకలేదు. సో ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. కాలనీతో అందరితోటి ఈ కాలనీలో ఉన్న ప్రజలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు ట్రాఫిక్ గురించి, సైబర్ క్రైమ్ గురించి, గాంజాయి గురించి కూడా వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరిగింది.